భారతదేశంలోనే మొట్టమొదటి స్వదేశీయ క్వాంటమ్ కంప్యూటింగ్ టెస్టింగ్ ఫెసిలిటీ అనేది ఏపీ క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏప్రిల్ 14వ తారీఖున ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించనున్నారు. మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అవుతుంది. భారతదేశంలోనే అతిపెద్ద క్వాంటమ్ కంప్యూటింగ్ ఫెసిలిటీ కూడా అక్కడ రాబోతుందని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఈ టైంలో ఇంటర్నేషనల్గా అంతర్జాతీయంగా ఈ క్వాంటమ్ టెక్నాలజీ హబ్గా అమరావతిని తయారు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు అర్థమవుతుంది. ముఖ్యంగా ఫ్రాంటియర్ టెక్నాలజీస్ లో క్వాంటమ్ టెక్నాలజీ అనేది చాలా కీలకం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ ని ఇక్కడ భారతదేశంలోనే లార్జెస్ట్ ఓపెన్ క్వాంటమ్ టెస్ట్ బెడ్గా తయారు చేయనున్నారు. దీనికి సంబంధించి క్యూ చిప్ ఇన్ ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా డెవలప్ చేయనున్నారు. అమరావతిలో అంటే ఆంధ్రుల రాజధానిలో ఈ క్రిటికల్ టెక్నాలజీస్ టెస్ట్ బెడ్ కనుక సక్సెస్ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఐఓటీ కావచ్చు, దాంతోపాటు 6G టెక్నాలజీ కావచ్చు, కొత్త రకాల బయోటెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ కావచ్చు, ఏదైనా సరే క్వాంటమ్ కంప్యూటింగ్లో కనుక మనం సక్సెస్ అవుతే మిగతా వాటిలో కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అనమాట. అంటే ఆ ప్రాంతంలో సిలికాన్ వ్యాలీతో సమానంగా ఒక క్వాంటమ్ వ్యాలీ తయారైతే కనుక భవిష్యత్ తరాలకి అద్భుతాలే చేయొచ్చు అనమాట. మనందరూ తెలుసు, క్వాంటమ్ టెక్నాలజీ అంటే రకరకాల టెక్నాలజీస్ కాంబినేషన్. దానిలో క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ సెన్సింగ్ అండ్ మెట్రాలజీ మరియు క్వాంటమ్ మెటీరియల్స్ అండ్ డివైజెస్ ఇవన్నీ కలిపి క్వాంటమ్ టెక్నాలజీ అంటారనమాట. ఒక్కసారి క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది బేస్ అనమాట. క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ కనుక మనం డెవలప్ చేయగలిగితే మిగతావన్నీ కూడా అంటే క్వాంటమ్ కమ్యూనికేషన్స్, క్వాంటమ్ సెన్సింగ్ అండ్ మెట్రాలజీ, క్వాంటమ్ మెటీరియల్స్ అండ్ డివైజెస్ ఇవన్నీ కూడా ఫాస్ట్గా డెవలప్ అవుతాయి. మనందరూ తెలుసు 1990sలో మనకి టెలికాం రెవల్యూషన్ అనేది పూర్తి స్థాయిలో వచ్చిందనమాట. భవిష్యత్తులో అంటే ఇప్పటి వరకు కూడా మనం ఎలక్ట్రానిక్స్ మీద ఎక్కువ ఆధారపడ్డాం. ఇప్పుడు క్వాంటమ్ కమ్యూనికేషన్స్ మీద ఆధారపడాల్సిన టైం వచ్చేసింది. వాటి మీదే భవిష్యత్ టెక్నాలజీస్ అన్ని కూడా ఆధారపడతాయి. దాంతో మనం ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్మెంట్ అంతా చేస్తున్నాం అనమాట. అమరావతిలో ఈ క్వాంటమ్ టెక్ పార్క్ అనేది IBM, TCS మరియు L&T అందరూ కలిసి దీన్ని చేస్తున్నారు ఒక కొలాబరేషన్తో. ఇది ఒక కొత్త క్వాంటమ్ రెవల్యూషన్. భారతదేశంలో ఈ క్వాంటమ్ రెవల్యూషన్ అనేది ఇప్పుడు రాబోతుందని కూడా చెప్పొచ్చు అనమాట. ఒకప్పుడు మనకి IT విప్లవం ఎలా వచ్చిందో ఇప్పుడు క్వాంటమ్ రెవల్యూషన్ రాబోతుంది అనమాట. ముఖ్యంగా క్వాంటమ్ ఇంటర్నెట్ ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి. ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్సెస్ అని చెప్పి ఆల్రెడీ ప్రకటించారనమాట. దాంతోపాటు ఇప్పటి వరకు మనం చూసిన ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వాడతాం. ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీ వస్తే కనుక ఫోటాన్స్ అంటే మనకు తెలుసు సబ్ అటామిక్ పార్టికల్స్ ఇవి వాడతాం అనమాట. క్వాంటమ్ కేపబిలిటీ అనేది ఇతర ఎలక్ట్రానిక్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ కన్నా చాలా ఎక్కువ కేపబిలిటీ కలిగి క్వాంటమ్, ఎందుకంటే అది ఫోటాన్స్ ద్వారా కమ్యూనికేట్ అవుతుంది కాబట్టి క్వాంటమ్ అనేది చాలా చాలా ఫాస్ట్ స్విఫ్ట్ మెథడ్ అనమాట. చాలా ఎక్కువ కమ్యూనికేషన్ కూడా ఎటువంటి ఇంటరప్షన్స్ లేకుండా క్యారీ చేయగలదు. అయితే క్వాంటంలో కూడా హై సెక్యూరిటీ కూడా ఉంటుంది క్వాంటమ్ మనం వాడితే కనుక, ఎందుకంటే క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అనే కాన్సెప్ట్ మీరు వినే ఉంటారు. ఈ ఫోటాన్స్ అన్ని కూడా ఒక సింక్రనీలో వర్క్ చేస్తాయి అనమాట. దాంతో అసలు డిస్టర్బెన్స్ ఉండదు, దాంతో ఎటువంటి సెక్యూరిటీ బ్రీచ్ కూడా ఉండదు అనమాట. IIT ఢిల్లీ వాళ్ళు కూడా వైర్లెస్ క్వాంటమ్ కమ్యూనికేషన్ 1 కిలోమీటర్ పాటు ఎక్స్పెరిమెంట్ చేసి సక్సెస్ అయ్యారు. జనరల్గా క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ క్వాంటమ్ కమ్యూనికేషన్స్ వీటికి సంబంధించి మనం క్వాంటమ్ కమ్యూనికేషన్స్లో ఎనలాగ్ మెథడే వాడతాం. అయితే IIT ఢిల్లీ వాళ్ళు మాత్రం వైర్లెస్ ఎక్స్పెరిమెంట్ చేసి 1 కిలోమీటర్ పాటు సక్సెస్ అయ్యారనమాట. సో భవిష్యత్తులో అమరావతిలో కనుక ఈ క్వాంటమ్ వ్యాలీ సక్సెస్ అయితే కనుక ఆల్మోస్ట్ టాప్ మోస్ట్ ఫ్రాంటియర్ టెక్నాలజీస్, క్రిటికల్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఈ అమరావతి అనేది ఒక ఫోకల్ పాయింట్ అవుతుంది అనమాట. క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది గ్లోబల్ ఎకానమీకి 2035 కల్లా అంటే 2035 కల్లా దాదాపు 1.3 ట్రిలియన్ కంట్రిబ్యూట్ చేస్తుంట. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ IBM, TCS, L&Tతో కలిపి ఒక క్వాంటమ్ డిక్లరేషన్ అని చెప్పి రిలీజ్ చేశారు. దానిలో 6 పిల్లర్స్ ఉన్నాయి. ఆ 6 పిల్లర్స్లో క్వాంటమ్ టెస్ట్ బెడ్ అనేది ఒక పిల్లర్.